అద్భుతకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. సో మా ఎల్డర్ డాటర్ తిను, షీ ఈజ్ 3 years ఇప్పుడు. నాకు చిన్న బాబు 7 months. సో దేవుని కృపతో కరోనాలో ఐ హ్యాడ్ దిస్ బేబీ. ఇంకా సెకండ్ బేబీ ఆల్సో కరోనా టైంలో. అయితే నా జాబ్ 3 years దేవుడు అద్భుతంగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. అసలు మా కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్టే లేదు, ఎందుకంటే అది డాక్టర్ రెడ్డీస్ ఫార్మస్యూటికల్ కంపెనీ. కానీ ఆ మొత్తం ఒక 5,000 ఎంప్లాయీస్లో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ దేవుడు ఇచ్చాడు. సో అది పిల్లలు పెరిగిపోయారు అదంతా. ఇప్పుడు ఎప్పుడైతే హ్యావ్ టు జాయిన్ బ్యాక్, బాబు ఇంకా 6 months. తినకు నెక్స్ట్ ఇప్పుడు అడ్మిషన్స్ చేయాలంటే అసలు ఏ స్కూల్ జాయిన్ చేయాలా, ఏం చేయాలా, చాలా ఐ వాజ్ అంటే అప్సెట్ అనమాట. ఎంత అప్సెట్ అయిపోయినా అంటే అసలు రోజు ఏడ్చేదాన్ని, అసలు ఎలా ఇప్పుడు వరల్డ్లో పంపించాలా పిల్లల్ని అనుకుంటా. అయితే ఒకరోజు అలానే సాడ్గా ఇక్కడికి వచ్చాను. అది ఫస్ట్ ఫ్రైడే అనుకుంటా ప్రేయర్ది. అయితే నాకు బ్రదర్ చెప్పేయి మొత్తం దేవుడు నాతోటే మాట్లాడుతున్నట్టు అనిపించాడు. కానీ మనం అనుకుంటాం కదా దేవుడు డైరెక్ట్ నాతోటి ఎందుకు మాట్లాడితే, సరే అది పక్కన పెట్టేశాను. వెళ్ళిపోయినాక నాకు అసలు నా ఫీల్డే వేరు. దేవుడు నాకు అద్భుత రీతిగా ఒక స్కూల్లో నాకు ఆఫర్ వచ్చింది అంటే చేయడానికి. నాకు ఎట్లా ఆపర్చునిటీ ఇచ్చాడంటే దేవుడు, నా పిల్లలు నా పక్కనే ఉంటారు, నా ముందరనే ఉంటారు ఇంకా. అండ్ నేను ఆ స్కూల్లో చేయగలుగుతాను పని. ఆ రోజు కూడా నేను ఈ స్కూల్ ఆఫర్ వచ్చిన తర్వాత కూడా నేను చాలా అంటే నేను స్కూల్లో చేయడం ఏంటి, నేను చేసింది ఏంటి అని వచ్చాను. అది అసలు దేవుడే ఇచ్చిండా నాకు అని. ఆ రోజు నేను అసలు ఎంటర్ అవుతున్నా, బ్రదర్ చెప్పే మాటలని నా కొరకే. సో నేను ఇక్కడ వచ్చి చాలా ఐ వాజ్ బ్లెస్డ్ బై కమింగ్ హియర్. దేవుడు నాతో డైరెక్ట్ మాట్లాడారు కొన్ని విషయాలు. అండ్ నా లైఫ్ అసలు టర్న్ అరౌండ్ అయిపోయింది. ఈ లాస్ట్ January 2nd జాయిన్ అయ్యాను స్కూల్లో. ఇప్పుడు నెక్స్ట్ మంత్ తను జాయిన్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బాబుని ఎక్కడ పెట్టాలని నేను ఎంత ఆలోచిస్తున్నా, మొన్ననే డిస్కషన్ వచ్చింది ఒక క్రష్ కూడా ఓపెన్ చేస్తున్నారని. సో దేవుడు నా ప్రతి ప్రార్థన నేను అడగకముందే దేవుడు నాకు చేస్తున్నాడు. దట్స్ ఓన్లీ త్రూ ప్రేజ్ అండ్ వర్షిప్. మనం దేవుడిని ఎంత ప్రేమిస్తాడంటే మనం అడగని అవసరం లేదు. సో ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ ప్రేజ్ అండ్ వర్షిప్. అండ్ కమింగ్ హియర్ ఆల్సో ఐ వాజ్ సో బ్లెస్డ్, ఎందుకంటే బ్రదర్ చెప్పే ప్రతి మాటలు, ఇవాళ కూడా చెప్పిన కొన్ని మాటలు అది డైరెక్ట్ నా కొరకే. సో ఇక్కడ నేను వచ్చిన ప్రతిసారి గాడ్ టాక్స్ టు మీ. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ దిస్ ఈజ్ మై స్మాల్ టెస్టిమనీ. బిడ్డ మరి చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో, లేదంటే ఏమనాలి, ఏం చేయాలి పాలుపోని స్థితిలో ఇక్కడికి వచ్చింది. దేవుడు ఆ బిడ్డ మొత్తం మాట్లాడాడు. మరి వాక్యం ద్వారా ఆ బిడ్డ బలపరచబడింది. మరి అనుకోని రీతిగా జాబ్ వచ్చింది, జాబ్ తీసుకోవాలో లేదో అదొక ఆలోచన. అయితే మళ్ళీ దేవుడు మాట్లాడాడు, మరి జాబ్ తీసుకుంది. ముందుగా బిడ్డల పట్ల ఏమైపోతారు, ప్రపంచం ఎట్లా వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుందో అని ఆ టెన్షన్స్ అన్నీ తొలగించడానికి ఆ స్కూల్లోనే జాబ్ ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఆ పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు. నిజంగా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఇందాక చెప్పింది సిస్టర్, మనం ప్రార్థన చెప్పిన పర్లా మరక్కపోయినా పర్లేదు, ప్రైజ్ అండ్ వర్షిప్, ప్రేమిస్తే చాలు అని. రోమా 8:28 ఏమని రాయబడింది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము అన్నీ ఒక ప్యాకేజీగా ఇస్తాడు దేవుడు. ఏమైనా హల్లెలూయా. ఎప్పుడు ఏది ఇయ్యాలో కూడా ఇస్తాడు. మనం చేయాల్సింది ఒక్కటే, యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆశ్చర్యకరుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మీ అందరిని మెత్తమై మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్కు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కాల్ చేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. అనేక మంది సాక్ష్యాలు ఇస్తున్నారు, దేవుడు ప్రార్థన ద్వారా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాడని. చాలా సంతోషం. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. ఈరోజు నేను మీతో ప్రార్థన గురించి పంచుకోవాలనుకుంటున్నాను. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి పంచుకోవాలనుకుంటున్నాను. ప్రార్థన ఏ రీతిగా మనము చేయాలి,
ఏమి అడగాలి అనే దాని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఖచ్చితంగా మనము అడగాలి. చాలామంది ఎట్లుంటారంటే దేవునికి అన్నీ తెలుసు కదండి, మళ్ళీ అడగటం ఎందుకు, తెలుగులో సామెత ఉంది కదా, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. కాబట్టి నీవు అడగాలి. ఈరోజు నీవు దేవుణ్ణి అడుగుతున్నావా, ప్రార్థిస్తున్నావా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు జవాబు దయచేస్తాడు. ఆ జవాబు ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు, వెయిట్ అవ్వచ్చు, అవునవచ్చు, కాదవచ్చు, లేదంటే సమయం పడుతుంది అనొచ్చు. కానీ జవాబు రాని ప్రార్థన అంటూ ఏది కూడా ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు. ఆయన చెవులుండి వినలేని దేవుడు కాదు, నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు, మరి కనులుండి చూడలేని దేవుడు కాదు, ముక్కుండి వాసన చూడలేని దేవుడు కాదు. కానీ ఆయన సజీవుడైన దేవుడు, జీవాధిపతి. ఆయన నీవు మొరపెడితే చాలు, ఆయన నీకు జవాబు దయచేస్తాడు. ఈరోజు నేను మీతో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి చేసిన ప్రార్థన గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపాఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయము గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఎపఫ్రా తన ప్రార్థనలో పోరాడుతున్నాడంట. అక్కడున్న సంఘ సభ్యుల కొరకు పోరాడుతున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడని మీరు చూసినట్లయితే దేవుని చిత్తం యొక్క సంపూర్ణ ఆత్మను వారు పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని చిత్తం యొక్క సంపూర్ణ ఆత్మను పొందుకుంటామో అప్పుడు మనం నిశ్చయంగా ఉంటాం, నిలకడగా ఉంటాం. ఎందుకంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుందో, ఏ కష్టం వస్తుందో, ఏ నష్టం వస్తుందో, ఏ లాభం వస్తుందో నీకు ముందుగానే తెలుసు కాబట్టి నీవు ధైర్యంగా ఉంటావు, తొనకవు, బెనకవు. ఈరోజు నీవు దేని కొరకు ప్రార్థన చేయాలి, ఏ రీతిగా ప్రార్థన చేయాలంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం యొక్క సంపూర్ణ ఆత్మను నీవు పొందుకోవాలని ప్రార్థన చేయాలి. ఈరోజు నీవు ఏ రీతిగా ప్రార్థిస్తున్నావు, దేని కొరకు ప్రార్థిస్తున్నావు, పరీక్షించుకో, పరిశీలించుకో. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, మనము దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం చదవండి, ఏమని రాయబడిందో. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించుననున్నదే. చూడండి, మనము దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా కానీ దేవుడు అది మనకు ఖచ్చితంగా దయచేస్తాడు. ఈరోజు నీవు దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నావా, లేదంటే లేదు ప్రభువా ఇది నా ఇష్టం, నాకు కావాల్సిందే, నేను పొందుకోవాల్సిందే, నాకు ఇస్తావా సస్తావా అని నీవు దేవుణ్ణి శోధించి పొందుకుంటున్నావా? దేవునితో పోరాడి పొందుకోవాలి కానీ దేవుణ్ణి శోధించి పొందుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. యాకోబు దేవునితో పోరాడాడంట. దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని దేవునితో పోరాడి దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడు, కానీ దేవుణ్ణి శోధించలేదు. ఈరోజు నీవు దేవుణ్ణి శోధించి దేవుని యొద్ద నుంచి మరి దేవుని చిత్తము కాకపోయినా దేవుని సమ్మతి పొందుకుంటున్నావేమో, దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నావేమో. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని చిత్తం కాకపోయినా దేవుడు ఇస్తాడు, కానీ దానితో పాటు నీకు క్షీణత కూడా కలగజేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, 106వ కీర్తన 15వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. చూడండి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు, కానీ ఆయనను వారి ప్రాణమునకు క్షీణత కలగజేశాడు. ఈరోజు నీవు కోరుకుంది దేవుడు ఇస్తాడు, అది దేవుని చిత్తం కాకపోయినా ఇస్తాడు, అయితే క్షీణత కూడా కలగజేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసిన యవనస్తుడు మరి ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు కౌన్సిలింగ్ కొరకు. వచ్చి అన్న నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. నేను చెప్పానయ్యా ఇది దేవుని చిత్తము కాదు, నీవు దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్నావు, వ్యతిరేకంగా వెళ్తున్నావు. ఎంతో చెప్పి చూశా, 2 గంటలు చెప్పి చూశా, అయినా కానీ వెళ్ళలేదు. లేదు నేను చేసుకోవాల్సిందే, ఈ అమ్మాయినే చేసుకుంటానని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత
ఎన్నో బాధలు పడ్డాడు, ఇప్పుడు విడిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, దేవుని చిత్తము కానిది నీవు దేవుని దగ్గర నుంచి శోధించి పొందుకోవచ్చు, కానీ దాని ద్వారా క్షీణత కూడా వస్తుంది నీకు. అది గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్ ప్యాకేజ్ అయిపోతుంది నీ జీవితం. ఈరోజు నీవు దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నావా, లేదంటే నాకు ఇది కావాల్సిందే ప్రభా, ఇస్తావా, సస్తావా కదా? బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఈ కాలంలో. యవ్వన బిడ్డలు ఎట్లున్నారు, నాకు ఐఫోన్ కొనిస్తావా లేదా, ఐఫోన్ కొనిస్తావా దూకమంటావా, లేదంటే బైక్ కొనిస్తావా దూకమంటావా. బెదిరింపులే, బతిమిలాట్టాలు లేవు. చిన్నప్పుడు సైకిల్ అడిగితే 10 ఫాషో కొనిస్తామరా అనేవాళ్ళు. ఇప్పుడు సైకిల్ ఆడ 10కి బైకులే కొంటున్నారు, కార్లు కొంటున్నారా కదా? ఇస్తావా సస్తావా అని బెదిరించి పొందుకుంటున్నారు తల్లిదండ్రుల దగ్గర నుంచి. అదే రీతిగా చాలామంది దేవుని దగ్గర నుంచి కూడా ఇస్తావా సస్తావా అని దేవుణ్ణి శోధించి పొందుకుంటున్నారు. నీవు ఆ రీతిగా పొందుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో క్షీణత కలగజేస్తాడు. మీరు అక్కడ చూసినట్లయితే ఇందాక చదివారు కదా, ఎవరి గురించి ఆ మాట రాయబడిందంటే ఇశ్రాయేలు గురించి ఆ మాట రాయబడినట్లు మనం చూస్తాం. ఆ పై వచనాల్లో ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీలు చూడండి, అక్కడే 106వ కీర్తన 13-14 వచనాలు ఏమని రాయబడింది చూడండి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. చూడండి, మీరు అక్కడ చూసినట్లయితే వారు దేవుడు చేసిన కార్యాల్ని ఎప్పటికప్పుడు మర్చిపోయారంట. వారి జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ వారు దేవుని శక్తిని మర్చిపోతూనే ఉన్నారు. వారు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, వెటిచాకరీ చేస్తున్నారు, కష్టాలు పడుతున్నారు నా బిడ్డలని చెప్పి దేవుడు మోషే నాయకత్వంలో వారిని ఐగుప్తు చెర నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. 10 తెగుళ్ళు పంపించి వారిని ఐగుప్తు చెర నుంచి బయటికి తీసుకొచ్చాడు. ముందర ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. అప్పుడు కూడా శనిగారు గొరిగారు. అయినప్పటికీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వారిని ఆరిన నేల మీద నడిపించాడు. అయినప్పటికీ వారు దేవుడు చేసిన కార్యాలని మర్చిపోతానే వచ్చారు. ఆహారం కావాలి ప్రభా, దేవునికి తెలీదా వారికి ఆహారం దయచేయాలని? నా దేవునికి సమస్తం తెలుసు, గుర్తుపెట్టుకోవాలి. హీజ్ ఆర్ ప్రొవైడర్, ఆయన మన పోషకుడు. ఈరోజు నీ అవసరత ఏదైనా సరే యేసు నామములో తీర్చబడును గాక. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పటికీ మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించిన దేవునికి వారికి ఆహారం దయచేయాలని తెలీదా? అయినప్పటికీ వారు దేవుడు చేసిన కార్యాలని మర్చిపోయారు, సనగుతున్నారు, గొనుగుతున్నారు. వెంటనే దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. చక్కగా తిన్నారు. తినిన తర్వాత ఆహారం తిన్నాక ఏమవుతుంది? దాహం వేస్తుంది కదా, నీళ్లు కావాలి. మళ్ళీ వెంటనే సనగటం గొనగటమే కాదు, మోషే మీద రాళ్ళు వేసి చంపాలని చూస్తున్నారంట. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఏమని రాయబడింది చూడండి. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యంలో నుండి ప్రయాణమైపోయి రేఫే దీపంలో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిది. చూడండి, మీరు అక్కడ చూసినట్లయితే వారు మోషే మీద సనుగుతున్నారంట, గొనుగుతున్నారంట. మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చారా? అక్కడ సమాధులు లేవా? దేవుడు వారి జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నా వారు మర్చిపోతున్నారు. మనలో కూడా కొంతమంది అట్లే ఉంటాం కదా. దేవుడు నీ ₹1,00,000 అప్పు తీర్చాడు, ఆ తర్వాత 10,000 అప్పు తీర్చాలి. వెంటనే దేవుడు చేసిన ₹1,00,000 అప్పు మర్చిపోతావు, 10,000 అప్పుకే బొనికిపోతుంటావు. అమ్మో ఏమైపోతుంది, అప్పులు అడతావు. ఏం ₹1,00,000 అప్పు తీర్చిన దేవుడు నీ 10,000 అప్పు తీర్చడా? ఆమేన్, హల్లెలూయా. నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు నీ ట్రాన్స్ఫర్ దేవుని దయచేడా? ఇస్తాడా? ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. నీవు దేవుడు చేసిన కార్యాల్ని మర్చిపోకూడదు. ఇశ్రాయేలీయులు ఎప్పటికప్పుడు దేవుడు చేసిన కార్యాల్ని మర్చిపోయారు కాబట్టి దేవుడు వారు అడిగింది ఇచ్చాడు. అయితే వారికి క్షీణత కూడా కలగజేశాడు. ఎందుకంటే వారు దేవుని చిత్తానుసారంగా అడగట్లేదు. దేవుణ్ణి శోధించి పరిశోధించి దేవుణ్ణి ఇబ్బంది పెట్టి
గీపెట్టి గొడవ చేసి గోల చేసి సనిగి గొనిగి వారు దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు. అందుకే దేవుడు వారికి క్షీణత కూడా కలగజేశాడు. చూడండి, మొట్టమొదటిగా వారు మర్చిపోయారు. రెండవదిగా చూస్తే వారు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టలేదంట. అక్కడే రాయబడింది కదా 160 కీర్తన 13వ వచనంలో, వారు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టలేదంట. చూడండి, మోషే గారు దేవునితో ముచ్చటించడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు వీరికి ఏం చేయాలో పొద్దుబు అవ్వకపోతే కాముగా కూర్చోవచ్చు, లేదంటే పాటలు పాడుతూ దేవుని స్తుతించవచ్చు కదా. ఎటువంటి ఆలోచన చేస్తున్నారు చూడండి. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. చూడండి, మీరు అక్కడ చూసినట్లయితే మోషే ఏమాయడో మాకు తెలియదు కాబట్టి మా కొరకు ఒక దేవతను తయారు చేసుకుందాం. ఆ దేవుని ఆలోచన, సాతానుగాడి ఆలోచన. వారి దేవుని ఆలోచనని అనుసరించి నడుచుకోవట్లేదు. వారి సొంత ఆలోచన ప్రకారము, సాతాను యొక్క ఆలోచన ప్రకారం నడుచుకొని ఒక దూడను తయారు చేసుకొని, ఈ దూడే, ఈ గేదె, ఈ బర్రె మమ్మల్ని ఐగుప్తు చెరలోంచి బయటికి తీసుకొచ్చిందని చెబుతున్నారు. ఎంత భయంకరమో చూడండి. ఈరోజు నీవు కూడా దేవుని ఆలోచన చొప్పున నడుచుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తానుసారం నువ్వు నడుచుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా కూడా దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీవు నీ ఆలోచన చొప్పున దేవుణ్ణి అడుగుతున్నావేమో, దేవుడు ఇస్తాడు. అయితే క్షీణత కూడా కలగజేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రభా, నాకు ఇల్లు కావాల్సిందే, అది దేవుని చిత్తం కాదేమో, ఇస్తాడు. అయితే ఏమైంది? ఏదో ఒక భూకంపం వచ్చి ఆ ఇల్లు కూలిపోతుంది. ప్రభా, నాకు ఈ కారు కావాల్సిందే, ఇస్తావా చస్తావా? దేవుని చిత్తం కాకపోయినా దేవుడు ఇస్తాడు. అది పొందుకున్న తర్వాత ఏదో ఒకరోజు యాక్సిడెంట్ కూడా జరగచ్చు. ఈరోజు నీవు దేవుని చిత్తానుసారంగా అడగాలి. దేవుని చిత్తానుసారంగా అడగకపోతే దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడేమో, కానీ క్షీణత కూడా కలగజేస్తాడు. చూడండి, ఇశ్రాయేలీలు మర్చిపోయారు మొట్టమొదటిగా. రెండవదిగా మీరు చూస్తే దేవుని ఆలోచన కొరకు వారు కనిపెట్టలేదు. మూడవదిగా చూస్తే వారు బహుగా ఆశించారంట. అక్కడే రాయబడింది కదా 106 కీర్తన 14వ వచనంలో, వాళ్ళు అత్యాశ ఎక్కువైంది, దురాశ ఎక్కువైంది. దురాశ దుఃఖానికి చేటు. చూడండి, దేవుడు వారికి ఆహారం కావాలంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అయితే వారికి అది నచ్చలా. ఇది సప్పగా ఉందండి, మాకు మసాలా ఫుడ్ కావాలా. చూడండి, ఈ లోకంలో ఏమైపోయింది ఇప్పుడు ఈ కాలంలో. ఎవరైనా బాబు యేసయ్యని నమ్ముకోయా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి నీ కొరకు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు, ఆయన నీ పాపాల నిమిత్తమే ఆ శిలువలో వెల చెల్లించాడు, నీకు నిత్యజీవ భాగ్యాన్ని, పరలోక భాగ్యాన్ని అనుగ్రహించడానికి 3వ దినాన తిరిగి లేచాడంటే, ఇది నేను విన్నదే, కొత్తగా ఏమని చెప్పు. మసాలా కావాలా, కట్టు కథలు చెప్తే. మా ఇంట్లో ఏమైందో తెలుసా, మా ఆయన ఒక్కసారి కూడా నేనేం అనలేదు, ఒకసారి గొనిగాను సనిగాను అంటే వీటిని మాత్రం తెగ చూస్తున్నారు యూట్యూబ్లో. వాక్యం కాదు, వారికి మసాలా కావాలా, కట్టు కథలు కావాలా, ఏదో సోది చెబుతుంటారు. ఎంతసేపు వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ గొప్పలు కాదు, దేవుడే గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య గొప్పవాడు. యేసయ్య గురించి చెప్పాలి. ఎంతసేపు నువ్వు యేసయ్యని గురించి చెప్పాలి, కానీ నీ సొంత కవిత్వము, నీ సొంత కథలు కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనుషులకి మసాలా కావాలి. ఎందుకంటే మనుషులు దొరద చెవులు గలవాళ్ళు. ఇశ్రాయేలీలు కూడా ఎట్లా ఉన్నారు? ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తే ఏం కావాలంటున్నారు చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5 వచనాలు ఏమని రాబడింది చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరాకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. చూడండి, మీరు అక్కడ చూసినట్లయితే వారి ప్రాణం సొమ్మసిల్లిందంట. దేని కొరకు? మాంసం కొరకు. ఏం గుర్తొస్తున్నాయి అంట? కీరాకులు, చేపలు. వాళ్ళు కొట్టిన కొరడా దెబ్బలు గుర్తుకు రావట్లా, వారు చేపించిన వెట్టి చాకిరి గుర్తుకు రావట్లేదు, కానీ మాంసం గుర్తుకొస్తుంది, చేపలు గుర్తుకొస్తున్నాయి అంట. మసాలా కావాలా.
మసాలా కావాలా? చూడండి, ఒక యాచకుడు మీ ఇంటికి వచ్చి, అమ్మ కొంచెం అన్నం ఉంటే మా ఇంటి నువ్వేం చేస్తావు? అన్నం వేస్తావు. అన్నం వేసిన తర్వాత, ఏంటి చాలా అన్నం ఇచ్చే, వేడన్నం లేదా, చికెన్ లేదా, మటన్ లేదా, ఫిష్ లేదా అంటే నువ్వేమంటావు? నా భర్తే అడగడు, నువ్వెవరు అడుగుతున్నావు, పో అవతలకంట. వారు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారని వారిని ఐగుప్తు చెర నుంచి బయటికి తీసుకొస్తే డిమాండ్ చేస్తున్నారు, మటన్ లేదా, ఫిష్ లేదా అని. ఎంత భయంకరం చూడండి. అయినప్పటికీ దేవుడు వారికి మాంసాన్ని అనుగ్రహించాడు. ఎంతలా అనుగ్రహించాడంటే నాసికారంధ్రంలోంచి బయటకు వచ్చేంత సమృద్ధిని అనుగ్రహించాడు. అవును, మన దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించేది. అయితే వారు దేవుని శోధించి అది పొందుకున్నారు కాబట్టి దేవుడు వారు అడిగింది ఇచ్చాడు. అయితే క్షీణత కూడా కలగజేశాడంట. వారు మాంసం తిని ఇంకా ఆ మాంసము వారి పంటి మధ్యలో ఉన్నప్పుడే ఏం జరిగింది చూడండి. అక్కడే మీరు చూస్తే సంఖ్యాకాండం 11:33-34 వచనాలు చూడండి, ఏమని రాయబడిందో. ఆ మాంసము ఇంకా వారి పండ్ల మధ్యలో నుండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. చూడండి, యెహోవా తెగులు చేత వారిని బహుగా, ఇంకా ఆ మాంసము వారి పంటి మధ్యలో ఉన్నప్పుడే దేవుడు వారిని బహుగా బాధించాడు. అనేక మంది అక్కడ మరణించినట్లు మనం చూస్తాం. దేవుడు వారు అడిగింది ఇచ్చాడు, అయితే క్షీణత కలగజేశాడు. ఈరోజు మనము ఏ రీతిగా దేవుణ్ణి అడుగుతున్నాం? ఏమడుగుతున్నాం? నీ ఇష్టానుసారంగా దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుని చిత్తానుసారంగా దేవుణ్ణి అడుగుతున్నావా? నీ ఇష్టానుసారంగా అడిగినా దేవుడు ఇస్తాడేమో, అయితే క్షీణత కూడా కలగజేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీలు మర్చిపోయారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు వారి సొంత ఆలోచన చొప్పున నడుచుకున్నారు. ఇశ్రాయేలీలు బహుగా ఆశించారు. అంత మాత్రమే కాదు, 4వదిగా అక్కడ రాయబడింది కదా, 106వ కీర్తన 14 వచనం చూస్తే వారు ఎంతగానో దేవుణ్ణి శోధించారంట. వారు ఎంతగానో దేవుణ్ణి శోధించారు. వారు దేవునితో పోరాడలేదు కానీ వారు దేవుణ్ణి శోధించారు. వారు దేవుణ్ణి శోధించారు కాబట్టే 12 గోత్రాల్లో కేవలము 2 గోత్రాల వారే, యెహోషువ అదే రీతిగా కాలేబు గోత్రాల వారే మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించారు. కానీ మిగిలిన 10 గోత్రాల వారు కూడా వారు సనగటం వల్ల, గొనగటం వల్ల, దేవుని శోధించటం వల్ల సంహారకుని చేతిలో నశించిరి అని రాయబడింది. చూడండి, మీరు చూసినట్లయితే 1 కొరింథీ 10వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చూడండి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేతిలో నశించిరి. ఇశ్రాయేలీలు అడిగింది దేవుడు ఇచ్చాడు కానీ వారికి క్షీణత కూడా కలగజేశాడు. ఎందుకంటే వారు వారి ఇష్టానుసారంగా అడిగారు కాబట్టి. ఈరోజు నీవు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారంగా నీవు ఏది అడిగినా దేవుడు అది నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. ఈరోజు నీవు ఏ రీతిగా ప్రార్థిస్తున్నావు పరీక్షించుకో, పరిశీలించుకో. నీ స్వార్థము కొరకు లేదంటే నీ ఇష్టము కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? లేదు ప్రభా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక, లెట్ దై విల్ బీ డన్ ఇన్ మై లైఫ్ లార్డ్ అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పరీక్షించుకో, పరిశీలించుకో. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు దయచేస్తాడు. అంత మాత్రం కాదు, దేవుని చిత్తము ఏ రీతిగా ఉంటుందంటే చూడండి, ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. అవును ప్రభా, దేవుని చిత్తం యొక్క సంపూర్ణ ఆత్మ నాయన బిడ్డలు పొందుకోవాలి. నీ చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తాన్నావు కదా నాయన ప్రభా. నాయన బిడ్డల జీవితాల్లో నాయన నీ చిత్తము సిద్ధించును గాక నాయన ప్రభా. నీ చిత్తానుసారంగా అడిగే ప్రతి అవసరత తీర్చబడును గాక నాయన ప్రభా. తండ్రి, మీరే ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపు చేయండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరతను తీర్చండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశుద్ధ ఆత్మచేత నాయన నింపబడే కృపను దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం నాయన నడుచుకుని ఫలించడు కొమ్మల వలె ఉండే కృపను దయచేయమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ప్రసంగి గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఏది బరువుగా నుండును? ప్రశ్న మరొకసారి, ఏది బరువుగా నుండును? రెండవ ప్రశ్న, నరుల హృదయములో దేవుడు ఎట్టి జ్ఞానమును ఉంచి ఉన్నాడు? ప్రశ్న మరొకసారి,
నరుల హృదయంలో దేవుడు ఎట్టి జ్ఞానమును ఉంచి ఉన్నాడు. మూడవ ప్రశ్న, దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు ఏమి అనుగ్రహించును? ప్రశ్న మరొకసారి, దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు ఏమి అనుగ్రహించును? ఈ ప్రశ్నలకు జవాబులను స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కు పంపగలరు. విజేతకు బహుమతి అందజేయబడును. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నందుదురు. ప్రసంగి 5:12. రెండవ ప్రశ్నకు జవాబు, లోపము. ప్రసంగి 1:15. మూడో ప్రశ్నకు జవాబు, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ప్రసంగి 10:10. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత లీలావతి గారు ఫ్రమ్ వెల్లటూరు. మరి ఇక్కడ ప్రేయర్ టవర్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మండే టు ఫ్రైడే మార్నింగ్ 10 o'clock నుంచి 5 వరకు ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. ఓపెన్ చేసే ఉంటుంది. మరి అంత మాత్రం కాదు, మీకు ఏ ప్రార్థన అవసరత ఉన్నా 24/7 ఎవ్రీడే వీఆర్ అవైలబుల్. అక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చి ఉన్నాము. ఆ ఫోన్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. మరి వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. ఎప్పుడైనా వెన్ ఎవర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ స్టెప్ ఇన్ టు దిస్ ప్రేయర్ టవర్. అంత మాత్రమే కాదు, ఎవ్రీ సండే మరి వీ హ్యావ్ సర్వీస్ అట్ 9:30. సండే మార్నింగ్ 9:30 ఉంటుంది. అదే రీతిగా మరి ఫాస్టింగ్ ప్రేయర్ ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock జరుగుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అందరూ కూడా ఏ చర్చ్కి వెళ్ళని వారినట్లయితే వారిని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. అంత మాత్రమే కాదు, మరి ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 10 నుంచి 1 o'clock వరకు నేను ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. మరి కౌన్సిలింగ్ కావాల్సిన వారు, పర్సనల్ ప్రేయర్స్, మరి కనెక్ట్ విత్ యువర్ పాస్టర్ అనే మరి ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ కానీ, పర్సనల్ ప్రేయర్స్ కానీ, ఏదైనా కానీ మరి నాతో మాట్లాడచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. కాబట్టి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక సుమారు 225 ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.